మధ్యతరగతి మందహాసాలు. కథ రచన విజయ సుందర్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. మిహిర బస్ కోసం నిలబడి అరగంట అయింది. ఎక్కడా అది వస్తున్న జాడే లేక నిలబడే శక్తి లేని ఆమెకి విసుగు తారాస్థాయికి చేరుకుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ డే కేర్ నుండి బబ్లును తీసుకుని వెళ్ళాలి. వాడు ఏ స్టేజ్లో ఉన్నాడో. ఇవాళ గంట ఆలస్యంగా వెళ్తున్నాను. ఆంటీ ఎన్ని చదువుతుందో. ఇప్పుడు నేను ఉన్న స్థితిలో ఇంకా పడే శక్తి లేదు. ఎన్ని అనుకున్నా నాకు ఏది తప్పదు. ఇంతకీ అసలు హీరోగారైన శ్రీవారు ఏ మూడ్లో వస్తారో. ఆలోచనల వలన అలసటే మిగిలిన బస్సు వచ్చి నిలబడగానే మరక మంచిదే అన్నట్లు ఎదురు తెన్నులు లేకుండా వచ్చినట్లు అనిపించింది బస్సు. అంతసేపు నిలబడినా కూడా. ఇంతేగా జీవితం. పెద్ద గీత పక్కన చిన్న గీత. వేదాంతిలా నవ్వుకొని రెండు కాళ్ళు ఊంచుకొని నిలబడ్డది బస్సులో. తల్లిని చూడగానే పరుగున వచ్చి చుట్టుకుపోతున్న కొడుకుని అక్కున చేర్చుకుంటూ ఆ తల్లి, ఈ ఆనందమే కదా నాకు ఊపిరి అనుకున్నది వాణ్ణి గుండెలకు అదుముకుంటూ. ఏడ్చిన గుర్తుగా వాడి బుగ్గల మీద అట్టకట్టిన కన్నీటి చారికలు ఆ కన్నతల్లిని కదిలించి వేశాయి. అంత బాధపడినా ఆనందం ఎదురాగానే అన్నీ మర్చిపోయే ఆ పసితనం ఎంతటి మహత్తర వరమో కదా అనుకున్నది. అదే పెద్దవాళ్ళు అయితే సంజాయిషీలు లేదా సాధింపులు. ఏమిటి మిహిరా, ఏకంగా గంట ఆలస్యం చేసావు? ఇప్పుడింత నవ్వుతున్నాడే బడవా, ఎంత ఏడిపించాడని. కాళ్ళు చేతులా నిలబడాయే. ఏం పెట్టినా తినడు. ఇట్లా అయితే నాకు కష్టమమ్మా. వేరే పిల్లల్ని కూడా చూడాలా లేదా? నువ్వు చేస్తే రేపు ఇంకోళ్ళు కూడా ఇలాగే చేస్తారు. అయినా ఆఫీసు 6 గంటలకల్లా అయిపోతుందని చెప్పిన దానివి నెలలో 4-5 సార్లు ఇదే తంతు. పనవగానే వచ్చి పిల్లాన్ని తీసుకెళ్ళాలి తప్ప బజారు పనులన్నీ చేసుకుని వస్తానంటే నాకు కుదరదమ్మాయి. చేతిలో ఉన్న కవర్ సంచీలని గుర్రుగా చూస్తూ గునిసింది డే కేర్ ధనలక్ష్మి ఆంటీ. మిహిరా, అయిపోయాయిలేమ్మా నీకు నాకు ఈ కష్టాలు అనుకున్నది నిర్వేదంగా. నేనేం షాపింగ్ చేయలేదాంటీ. వస్తూ ఉంటే బండి మీద కూరలు చూసి ఏవో 4 రకాలు తీసుకున్నా అంతే. ఆంటీ, అనుకోకుండా పై ఆఫీసర్ వచ్చారు. నా సీట్లోనే ఏదో పని కావాల్సి వచ్చి అప్పటికప్పుడు పూర్తి చేసి మెయిల్ చేసేటప్పటికి ఇంత ఆలస్యమైంది. అయినా ఫిన్ చూశానే, మీ అబ్బాయి ఫోన్ ఎత్తారు. ఈ మాట చెప్పాను కూడాను. ఇంకొక 15 రోజుల్లో మా అత్తగారు వాళ్ళు టూర్ నుండి వచ్చేస్తారంటీ. ఈ నెల అయిపోయాక ఇంకా అవసరం లేదులేండి. అప్పటిదాకా కాస్త ఓర్చుకోండి. నేను మీకు ఇంకో 1000 రూపాయలు అదనంగా ఇస్తానులేండి అని చెప్పాక ధనలక్ష్మి గారి ముఖం వికసించింది. తాళం తీయగానే ఎదురుగుండా ఎండిపోయిన కాఫీ కప్పు, చిందరవందరగా పెట్టిన న్యూస్ పేపర్ చూడగానే మిహిర మనస్సు కోపంతో శివ తాండవమే చేసింది. ఛీ, ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. తాగిన కప్పు సింక్లో వేయడానికి ఏం కష్టమో తెలీదు అనుకుంటూ అన్నీ తీసి సర్దుకుంటూ లోపలికి వచ్చి కాఫీ కలుపుకుంది. పిల్లాడికి పాలు బిస్కెట్లు ఇచ్చి తాను ఒక చేత్తో మంచినీళ్ళు ఇంకో చేత్తో కాఫీ కప్పు పట్టుకొని సోఫాలో జారీల పడ్డది. విరించి మిహిర అన్యోన్యమైన జంట. విరించి బ్యాంక్లో క్లర్క్, మిహిర చిట్ ఫండ్ కంపెనీలో చేస్తోంది. పెద్దలు పద్ధతిగా చేసిన పెళ్ళి. పెళ్ళైన ఏడాదికి స్నిగ్ధ పుట్టింది. ఆ తర్వాత 2 ఏళ్లకు బబ్లుగాడు, అదే శ్యామ్ పుట్టాడు. మిహిరకి కొద్దిగా కోపం తొందరగా వస్తుంది, కానీ నెమ్మదిగా నచ్చజెప్తే మళ్ళీ సర్దుకుంటుంది. వీరించి చాలా సాత్వికుడు, పరిణితి బాగా ఉన్నవాడు. కాకపోతే ఇద్దరూ మంచివాళ్ళు. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, కుటుంబం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు. సంగీతం నుండి పిల్లని తీసుకొని వచ్చిన వీరించి దగ్గరగా వేసి ఉన్న తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు. స్నిగ్ధ బబ్లు అంటూ తమ్ముణ్ణి ముద్దు చేసి వాడితో ఆడుకుంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లు, అమ్మా, నాకివేళ ఇండియా మ్యాప్ వేయడం నేర్పాలి. రేపు స్కూల్లో మేము అక్కడికక్కడే వేయాలి తెలుసా? మంచం మీద అటు తిరిగి పడుకున్న మిహిర పలకపోతే మంచం ఎక్కి తల్లి మీదకు వంగి చెప్తున్న కూతుర్ని ఒక్క విదిలింపు విదిలించింది. బిక్కమొహం వేసుకున్న కూతుర్ని దగ్గరకు తీసుకొని, మన మూడ్ స్వింగ్స్ పిల్లల మీద చూపకూడదని ఎన్నిసార్లు చెప్పాను? విరించి విసుగ్గా అన్నాడు.
నేను చెప్పాను 1,00,000 సార్లు తాగిన కప్పు సింక్లో వేయండి అని. ఊడిపోతున్న జుట్టును ముడేసుకుంటూ లేచింది మిహిరా. కళ్ళన్నీ ఎర్రగా అయి చాలా అలసిపోయినట్లున్న భార్యమోహం చూశాక అతనికి అర్థమైంది సమస్య కప్పు సింక్లో పడేయడం కాదు మరేమిటోనని. మిహి, ఏమైంది అలా ఉన్నావు? భర్తకి సమాధానంగా తన చేతిలోని కాగితం అతని చేతిలో పెట్టి చిన్నబుచ్చుకొని నిలబడ్డ కూతుర్ని దగ్గరకు తీసుకుంది మిహిరా. విషయం భర్తకి చెప్పేశాక ఒక రకమైన నిశ్చింత ఆమె వదనంలో. అందుకే కదా ఒకరికి ఒకరనేది. మారుతున్న భర్త ముఖ కవళికలు చూసి పిల్లలకి టీవీలో కార్టూన్ షో పెట్టి భర్త పక్కనే కూర్చొని, ఏం చేయడం ఇప్పుడు? వదిన పురిటికి వస్తుంది, అత్తయ్య గారు వాళ్ళతో ఇంకో 15 రోజుల్లో. ఇప్పుడు నా ఉద్యోగం లేకపోతే ఈ ఖర్చులు తట్టుకునేది ఎట్లాగా? అప్పటికే కొంచెం స్థిమితపడుతున్న అతను, పోనీ చెల్లాయి పురుడు అన్నయ్య చూసుకుంటాడేమో అడగనా? పరిస్థితి చెప్తే కాదంటాడా? ఎంత పిచ్చివాళ్ళండి మీరు. మామయ్య గారి ఆపరేషన్ అంటేనే ఆమెడ దూరం పారిపోయాడు. వాళ్ళ నార్త్ టూర్కి డబ్బు కట్టేశామంటూ. ఏమీ వద్దు, భగవంతుడే ఏదో దారి చూపించకపోడు అంది. అప్పటికి స్థిమితపడ్డారు. అనసూయమ్మ, సత్యనారాయణ టూర్ నుండి వచ్చి 4 రోజులైంది. వాళ్లతో పాటు తొలి కాన్పుకని వచ్చిన స్వాతి మేనల్లుడు శ్యామ్ని తెగ ముద్దు చేస్తోంది. ఆడబడుచు వచ్చాక మిహిరకి ఒక పని తగ్గింది. హాయిగా ఉంది అనుకుంటూ, ఇంకెన్నాళ్ళు ఈ హాయి, ఇంకో 15 రోజులు అంతే అనుకొని వేదాంతిలా నవ్వుకుంది. రోజులు శరవేగంగా గడిచిపోతున్నాయి. ఆ రోజు కోడలు ఇంకా వంటిట్లోనే ఉంటే అనసూయమ్మ, అమ్మాయి మిహిరా ఆఫీస్ లేదా అంటూ కేకేసింది. భోజనం చేస్తున్న విరించి ఏమి చెప్పాలా అని తటపటాయిస్తున్న మిహిరతో, ఉన్న విషయం చెప్పి కనీసం కొన్ని ఖర్చులైనా తగ్గించుకుంటారు అన్నాడు. మిహిర మెల్లగా బయటకు వచ్చి, అది ఆ కంపెనీ దివాలా తీసింది అత్తయ్య గారు అన్నది. ఆవిడ నోట మాట లేక నిట్రాట అయ్యారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆవిడ భర్త, అయ్యో ఇప్పుడేది దారి అన్నాడు. మెల్లిగా అండి, అమ్మాయి బాత్రూంలో ఉంది, అది వింటే బాధపడుతుంది. మిగిలిన ముగ్గురు నాలిక ఖర్చుకొని ఆవిడ జాగ్రత్తకి అబ్బురపడ్డారు. నలుగురు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మిన్నకుండిపోయారు. అనసూయమ్మకి మనస్సులో లేదు. 7వ నెల వెళ్లేలోపు స్వాతికి సీమంతం చేయాలి. ఏదో తూతూ మంత్రం అనిపించడానికి వీల్లేదు. వాళ్ళ అత్తగారి వైపు బంధుబలగం ఎక్కువ. తొలిచూలు గ్రాండ్గా చేయాలని వాళ్ళ అత్తగారు చెప్పి పంపింది. ఏమని అడగలను వాణ్ణి ఈ పరిస్థితుల్లో? భగవంతుడా, నువ్వే దారి చూపాలి. అత్తగారి ఆవేదన మిహిరకి తెలుసు. ఆమె కూడా 1000 దేవుళ్ళకి దండం పెట్టుకున్నది ఎలాగైనా ఈ కార్యం గట్టెక్కించమని. బ్యాంకులో పని అన్నమాటే గాని వచ్చే లోన్లు అన్నీ వాడేసుకోవాల్సి వచ్చింది. చెల్లెలి పెళ్ళి, తమ్ముడి చదువు, చిన్న ఇల్లు కట్టుకున్నారు. తండ్రి ఎప్పుడో కొన్న స్థలం ఉన్నది కదా అని. ఆ లోన్లతో వచ్చే జీతం నామమాత్రమే. ఇల్లు గడపాలి. 2 చిన్న పిల్లలు, 2 పెద్దవాళ్ళు, తామిద్దరు, తమ్ముడు, ఇప్పుడు పురిటికి వచ్చిన చెల్లెలు. సత్యనారాయణ ఆలోచిస్తున్నారు, తమ ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు అమ్మేస్తానో అని. కానీ ఇంత ఆఘమేఘాల మీద అమ్ముడుపోవద్దు. ఆయన ఆలోచనల్లో సతమతమవుతున్నారు. ఇంట్లో అందరి గంభీర ముద్రలు. వదిన ఇంట్లోనే ఉండడం చూసి స్వాతి తన దగ్గర ఏదో దాస్తున్నారని అర్థం చేసుకుని అడిగినా చెప్పరని ఏమీ చేయలేక తన భర్త దగ్గర వాపోయింది. వదినకి ఉద్యోగం పోయిన సంగతి ఆ చిట్ ఫండ్ కంపెనీ పెట్టిన తన భర్త స్నేహితుని ద్వారా తెలిసింది స్వాతికి. ఇంకా కథంతా అర్థమైంది. స్వాతి భర్త మూర్తి ధనంలో మామూలు మధ్యతరగతి వాడే కానీ గుణంలో చాలా పై స్థాయివాడు. అందుకే తాను లోన్ తీసుకొని తన అత్తగారు వాళ్ళకి తన వాళ్ళ దగ్గర ఎటువంటి మాట రాకుండా చూడాలని విరించితో మాట్లాడాడు ఆ ఆదివారం నాడు. ముందు విరించి సిగ్గుతో కుంచుకుపోయాడు. తాను మేనేజ్ చేసుకుంటానంటే, మనమిద్దరము ప్రాణ స్నేహితులమనే కదరా నీ చెల్లెల్ని నాకు ఇచ్చింది. మరి అదే ప్రాతిపదికన నేనిప్పుడు చెప్తున్నది చేస్తానంటున్నాను. ఇందులో మనందరి ఆనందం ఉంది. పెద్దవాళ్లకు ఎవరికీ ఈ విషయం చెప్పాల్సిన పని లేదు అంటూ తీర్మానించేశాడు. నేనైనా ఊరికే ఇవ్వట్లేదు కదా, నువ్వు కించపడ్డానికి, మెల్లగా తీర్చేదులే అని స్నేహితుడు బావుమరిది విరించిని ఒప్పించాడు. విరించి తమ్ముడు శివ వచ్చాడు.
ఆనందం మూట కట్టుకొని. అన్నయ్య, భగవంతుడు నీ చేతికి ఆసరా కావడానికే నాకు ఉద్యోగం ఇచ్చాడు అంటూ తల్లి, తండ్రి, తర్వాత అన్న, వదినలకి నమస్కరించాడు. కష్టాలు కలకాలము ఉండవని ఆ ఇంట నవ్వుల పువ్వులు విరిశాయి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.